हाई फ्रेंड्स वेलकम टू निशी चैनल। ఈ రోజు మన వీడియోలో సింపుల్ గా టేస్టీగా బియ్యం పిండితో స్వీట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను। మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో ఉండే వాటితోనే 5-10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు। ఈ స్వీట్ మనం ఎలా చేసామంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారు। ఈ స్వీట్ చేయడం ఎంత సింపుల్లో దీని టేస్ట్ అనేది కూడా అంతే రుచిగా ఉంటుంది। మరి ఆలస్యం చేయకుండా సింపుల్ గా టేస్టీగా బియ్యం పిండితో స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దాం। ముందుగా గ్యాస్ పై ప్యాన్ పెట్టి 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి 4-5 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। మంటను హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తే గనక ఈ పిండి కలర్ మారిపోతుంది, అందుకని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి। మనం ఇలా ఫ్రై చేసుకుంటే గనక ఈ పిండి పచ్చివాసన రాకుండా ఉంటుంది। ఇలా 4-5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మరొక ప్లేట్లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఇదే ప్యాన్ గ్యాస్ పై పెట్టి ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు పాలను వేసుకోవాలి। మనం ఇలా కొలుచుకుని వేసుకుంటే గనక మనకు స్వీట్ అనేది బాగా కుదురుతుంది। మనం తీసుకున్న కప్పు పిండికి 2 కప్పుల వరకు పాలను వేసుకోవాలి। ఈ పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత కలుపుకుంటూ 2 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి। ఇలా 2 నిమిషాలు మరిగిన తర్వాత 1 కప్పు వరకు పంచదారను వేసుకుని పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి। ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత స్వీట్ మంచి ఫ్లేవర్ రావడం కోసం 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి। అలాగే స్వీట్ మంచి కలర్ రావడం కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి। మనం పసుపు వేసుకున్నా కూడా పచ్చి వాసన ఏమీ రాదు, పసుపు వాసన అనేది రాదు। లేదంటే కనుక ఈ ప్లేస్లో ఎల్లో ఫుడ్ కలర్లైనా వేసుకోవచ్చు। మనకి కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మనం పసుపు వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు। ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా మరొకసారి బాగా కలుపుకోవాలి। ఇది కలిసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకుని మరొక 2 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి। మన దగ్గర ఎండు కొబ్బరి పొడి లేదంటే కనుక ఈ ప్లేస్లో జీడిపప్పును మెత్తగా గ్రైండ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు అయినా వేసుకోవచ్చు। ఇలా 2 నిమిషాలు మరిగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బియ్యం పిండిని కలుపుకుంటూ వేసుకోవాలి। మంటను హై ఫ్లేమ్లో పెడితే కనుక ఈ పిండి అడుగున మాడిపోతుంది, అందుకని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి। మనకి పిండి అనేది ఎక్కడ ముద్దలు లేకుండా దగ్గరికి వచ్చేంత వరకు అలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి। ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని ప్యాన్ నుంచి పిండి మొత్తం సెపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి। మనకి పిండి అనేది ప్యాన్కి ఎక్కడా కూడా అంటుకోకుండా ఇలా పూర్తిగా సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి। ఇలా పిండి ప్యాన్ నుంచి సెపరేట్ అయిన తర్వాత మరొక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి। ఇది చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి। ఇలా బాల్లా చేసిన తర్వాత లైట్గా ప్రెస్ చేసుకుని రౌండ్గా చేసుకోవాలి। ఇప్పుడు ఎండు కొబ్బరి పొడిలో అటు ఇటు టిప్ చేసుకుని తీసుకోవాలి। ఇలా ఎండు కొబ్బరిలో టిప్ చేసిన తర్వాత స్వీట్ కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి పైన ఇలా బాదం పప్పును పెట్టుకోవాలి। ఇలాగే మనం పిండిని మొత్తం స్వీట్లలో చేసుకోవాలి। మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు। అంతే బియ్య పిండితో స్వీట్ అయితే రెడీ అయిపోయింది। ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినా సరే ఇలా ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా 5-10 నిమిషాల్లో చేసుకోవచ్చు। ఇలా మీరు కూడా ఒకసారి చేసి చూడండి। ఇలా చేసిన స్వీట్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1-10 రోజుల వరకు పాడవకుండా ఉంటాయి। ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।